మాచర్ల పట్టణంలో ఎస్కేబీఆర్ కాలేజ్ వెనుక వైపు కేంద్ర విద్యాలయం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ ప్రతిపాదిత కాలేజీ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నేషనల్ హైవే పక్కన కాలేజీ ఏర్పాటు చేయనున్న పరిస్థితుల దృష్ట్యా తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, మౌలిక వసతులు, రాకపోకల సమస్యలు తదితర అంశాలపై అధికారులతో జాయింట్ కలెక్టర్ వివరంగా చర్చించారు. స్థల పరిశీలన సమయంలో గురుజల ఆర్డీఓ మురళి, మాచర్ల తహసీల్దార్ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, మండల విద్యాశాఖ అధికారి అల్లి సురేష్ తదితరులను అక్కడి పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడారు. మాచర్ల ప్రాంతంలో కేంద్ర విద్యాలయం ఏర్పాటు కావడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందన్నారు. ఏజీ అంటే గుంటూరు. ఆ పాయింట్కి ఇది కార్నర్ కూడా రికమెండ్ చేసిందండి. సబ్డివిజన్ వరకు మొత్తం రికమెండ్ చేసింది. హెచ్టీ లైన్స్ ఉన్నాయని చెప్పేసి ఈ పక్కన వస్తున్నాయి హెచ్టీ లైన్స్, ఇది ఎక్స్క్లూడ్ చేయమన్నారు. అందుకే 4.36 ఇచ్చింది. ఇప్పుడు మొత్తం సర్వే నెంబర్ ఎక్స్టెంట్ ఎంత? 21.4 తర్వాత 4.36 10.50 22 టోటల్ 13.40 బిల్ ఆఫ్ ఇది నేనే ఫస్ట్ వచ్చాను. అంటే జేసీ కానీ ప్రీవియస్గా కలెక్టర్ గారు కానీ ఎవరు రావాలి. సూరత్ సార్ అంటే వేరే ఇష్యూ మీద వచ్చినప్పుడు సీఎం గారు ప్రోగ్రామ్ జరిగింది. సీఎం గారు ప్రోగ్రామ్ జరిగినప్పుడు వచ్చారు. ఒకటి చెప్పండి, ఫిలిం అయితే మీరు చేసుకోవాలి సార్, అది మనం చేస్తాం కదా. కొంచెం మనం మరి ఇక్కడ ఉన్న మన పిల్లలకి ఇది చాలా బాగుంది మేడం కంపారిజన్. మనం అవాయిడ్ చేస్తాం. అవాయిడ్ చేస్తాం. మనం వాళ్ళు కూడా సాటిస్ఫైడ్, వాళ్ళు కూడా వచ్చారు.